గురించి మోకాళ్ళ అనుభవం పోయింది. మోకాళ్ళ మీద నిలబడాలంటే పట్టుమని 10 నిమిషాలు కూడా నేను నిలబడలేకపోతున్నా. చేతులెత్తి ఆకాశం వైపు ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతి 1 గంట చెబుదామంటే భుజములు భారమయ్యి ఆత్మ సన్నగిల్లిపోయి వేసారిపోయిన బ్రతుకు అయిపోయింది. కనుక ఇక నాకు ప్రార్థన నడవదేమో, నేను ప్రార్థన చేయలేనేమో, ప్రార్థనలో ఇదివరకు కూర్చోగలిగిన అంత ఓర్పు నాలో రాదేమో, ఏదో నామకార్థంగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటమనేమో అనుకుంటున్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీ హృదయాలు ఏం చేసుకోవాలంట? తత్తరిల్లిన హృదయాలను ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి. ఏం చేయాలంట? ధైర్యముగా ఉండుడి అని చెబుతున్నాడు. ఎవరితో? ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న నీకు చెబుతున్న నా దేవుడు నీకు చెబుతున్న మాట ఏంటంటే, మనకు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీ హృదయంలో ఒక భయం కలిగి ఉన్నావు కదా, నీ ప్రార్థన నేను ఆలకిస్తలేదా? నీ హృదయాన్ని బలపరుచుకో, నీ హృదయానికి ధైర్యం పరుచుకో. ఎందుకంటే నిన్ను రక్షించువాడు ఒకడున్నాడని మర్చిపోక. హల్లెలూయా. నిన్ను రక్షించువాడు ఒకడున్నాడని మర్చిపోవద్దు. నీవు ఎప్పుడు చేసిన నీ ప్రార్థన మధ్యాహ్నం చేస్తావా? ఉదయకాలం చేస్తావా? చెయ్యి. సాయంత్రం చేస్తావా? చెయ్యి. లేదు, రోజు 7 మార్లు చేస్తావా? దాన్ని చేసినట్టు చెయ్యి ప్రార్థన. నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన నీకు సహాయం చేయకుండా ఉండే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొందుకోలేకపోతున్నాం అన్నది మాత్రం మర్చిపోవద్దు. మనం ఇంకా ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నామంటే, కన్నీరు విడిచానికి ప్రార్థన చేయట్లేదని అర్థం. నువ్వు దరిద్రత అనుభవిస్తున్నావంటే నీ ప్రార్థన కొద్దిగా దేవుని కినపడుతున్నాడని అర్థం. సడలిన చేతులను బలపరచుకో, తత్తరిల్లిన మోకాళ్ళను బలపరుచుకో. మొదలుగా నీ హృదయానికి ధైర్యపరుచుకొని దేవాతి దేవునికి ప్రార్థించమని దేవుని ఆత్మ నీకు